2024లో మే 10వ తేదీన అక్షయ తృతీయ రాబోతుందండి. అయితే ఈరోజు స్త్రీలు ఈ రంగులో ఉండేటువంటి చీరను కట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ కుబేర యోగం కలగాలి అంటే మీరు కుబేరులుగా మారిపోతారు అని చెప్పి పండితులు చెప్తున్నారు. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్తకు కలిసి వస్తుంది అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారండి. ఈరోజు బంగారం కొన్నా కొనకపోయినా ఆడవారు ఈ రంగు చీర కట్టుకుని ఉంటే చాలండి. ఈ రంగు చీర ధరించడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. మరి ఏ రంగు చీరను కట్టుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. హైందవ సాంప్రదాయంలో ప్రతిరోజు విశేషమైనది, అయితే కొన్ని రోజులు మరింత విశిష్టమైనవిగా చెప్తారు. ఈ రోజు చేసిన పాపపుణ్యాల ఫలితాన్ని ఇస్తూ ఉంటాయండి. అలాంటి ఉత్తమ పర్వదినాలలో ఒకటి అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తదియకు అంతటి విశిష్టత ఉంది. జప తప దాన యజ్ఞ యాగాదులు ఆ రోజు అక్షయ ఫలితాలను ఇస్తాయండి. అక్షయం అంటే నాశనం లేనిది, తరగనిది అని అర్థం. అందుకే ఈరోజు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలితాలను ఇస్తాయని నారద పురాణం చెబుతుంది. రోజు శుభకార్యాలైనా సరే ఆచరించవచ్చు అని చెప్పి చెబుతూ ఉంటారు. త్రేతాయుగం మొదలైంది అక్షయ తృతీయ రోజునే. పరశురాముని జన్మించింది కూడా ఈ రోజునే. ఆడవారికి బంగారం అంటే ఎంతో ఇష్టం అందరికీ తెలిసిందే. బంగారు నగలు ధరించి ఎంతో మెరిసిపోతూ ఉంటారు. బంధువులకు, స్నేహితులకు, ఇతరులకు చూపించుకుంటూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆడవారు ఒక చోట చేరారు అంటే అంత బంగారం వేసుకున్నావు, ఏం డిజైన్ వేసుకున్నావు, చాలా బాగుంది అంటూ మాట్లాడుతూ మురిసిపోతుంటారు. ఫంక్షన్స్కు, ఇతర ఈవెంట్స్లో ఆడవారు భారీగా నగలు ధరించి సందడి చేస్తూ ఉంటారు. అందరికీ చూపించుకుంటూ ప్రెస్టేజ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. చాలామంది కూడా బంగారాన్ని ధరించడాన్ని సాంప్రదాయంగా భావిస్తారండి. అందుకు మంచి రోజు చూసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎందుకంటే అక్షయ తృతీయ శుభకరమైనటువంటి రోజుగా భావిస్తూ ఉంటారు. ఈ రోజున బంగారం కొంటే చాలా మంచిదని విశ్వసిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలి అని, అలా చేయకపోతే పాపమేదో అంటుకుంటుంది అన్నట్లుగా ఇటీవల కాలంలో ప్రచారాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ అది ఏమాత్రం నిజం కాదండి. ఆ రోజు బంగారం, వెండి లేదా ఏదైనా విలువైన వస్తువులు కొంటే వృద్ధి చెందుతాయని చాలామంది నమ్మి అప్పు సొప్పు చేసి మరీ కొంటుంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని శాస్త్రాల్లో ఎక్కడ ఏం చెప్పలేదండి. ఇదంతా కూడా వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం కొంతమంది చేస్తున్న ప్రచారం అని చెప్పి అభిప్రాయం చెప్పాలి. పైగా కలి పురుషుడి 5 నివాస స్థానాల్లో బంగారం ఒకటిగా శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కంటే దానం చేయడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజున ఏం కొంటే అది రెట్టింపు అవుతుంది అని చెప్పి చాలామంది నమ్మకం. అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించినటువంటి పర్వదినం. అందుకే లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని, బంగారాన్ని కొంటారు. ఈరోజు కేవలం బంగారం మాత్రమే కాదు, ఏదైనా కొనుక్కోవచ్చండి. బంగారం కొనకపోయినా లక్ష్మీ స్వరూపమైనటువంటి ఉప్పును కొంటే తప్పక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అక్షయ తృతీయ రోజు పుణ్యాలే కాదు, చేసిన వాళ్ళు కూడా అక్షయం అవుతాయి. ఈ పర్వదినం రోజున ఏ కొత్త కుండలో కానీ, కూజాలో కానీ మంచినీరు పోసి దాహార్తులకు అంటే దాహంతో ఉన్న వారికి శ్రద్ధతో సమర్పిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఆకలితో ఉన్న వారికి పెరుగన్నంతో కూడిన భోజనం పెడితే జన్మలకు ఆకలి బాధలు లేకుండా పోతాయి. వస్త్రాలు, గొడుగులు, చెప్పులు, విసినకర్రలు దానం చేస్తే మంచిది. అర్హులకు స్వయం పాకం, దక్షిణ, ఈ తాంబూలాదులు సమర్పించండి. మీ ఉత్తర జన్మలో ఎలాంటి లోపాలు లేకుండా గోధుమలు, ధాన్యం, పప్పు దినుసులు సైతం ఈరోజు దానం చేసుకోవచ్చండి. ఈ అక్షయ తృతీయ తెల్లవారుజామున గోమాతను పూజన చేయడం పరమ విశేషమైన ఫలితాలు లభిస్తాయి. గోమాతలో దేవతలందరూ కూడా ఉంటారు కాబట్టి అరటి పండు ఆహారంగా పెట్టడం చాలా మంచిది. ఆకలితో అలమరించేటువంటి వారు అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే ముక్తి లభిస్తుంది. వారికి మరో జన్మ ఉండదు. నేరుగా శివ సాన్నిధ్యం చేరుకుంటారు. అక్షయ తృతీయ రోజున వస్త్రాలను దానం చేస్తే చంద్రుడు
ప్రసన్నుడై సకల సంపదలను ఇస్తాడు. దీంతో పాటు బెల్లం, నెయ్యి, పరమాన్నం కూడా దానం చేస్తే మరింత ఫలితం కలుగుతుంది. ఈ అక్షయ తృతీయ రోజు ఇంటిలోని ఆడవారు, ఇంటి ఇల్లాలు కొన్ని పనులు తప్పక చేయాలండి. అవి ఏంటంటే, ముందు అక్షయ తృతీయకు భర్తలను బంగారం కొనమని వేధించకండి. ఎందుకంటే ముందు చెప్పినట్టుగా ఈ వీడియోలో చెప్పుకున్నట్టుగా ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణాలు చెప్పలేదండి. కాబట్టి భర్తలను బంగారం కొనమని ఇబ్బంది పెట్టకండి, అప్పులు పాలవ్వకండి. ఒకవేళ బట్టలు కొంటే కొనిపించుకోండి, లేకపోతే వదిలేసేయండి. మీ కొనుక్కునే స్తోమత ఉంటే ప్రతి ఒక్కరు కొనుక్కోండి, స్తోమత లేకపోతే అప్పులు చేసి మాత్రం కొనకండి, వారిని ఇబ్బంది పెట్టకండి. అంతేకాని ఖచ్చితంగా కొనండి అని చెప్పి గొడవ పడకండి. ఈ పవిత్రమైన రోజున స్త్రీలు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచిగా స్నానం చేయాలి. అలా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని ధరించాలి. అక్షయ తృతీయ రోజున పసుపు రంగు దుస్తులను ధరించడం ఎంతో శ్రేయస్కరం. ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలు, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్తకు కలిసి వస్తుంది అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. ఆడవారనే కాదండి, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా అక్షయ తృతీయకు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పసుపు రంగు వస్త్రాలు లేని వారు పింక్ కలర్లో ఉన్నటువంటి దుస్తులను ధరించవచ్చు. ఇలా ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలను ధరించిన తరువాత ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి, తోరణాలు కట్టండి, ఇంటి ముందు చక్కగా బియ్య పిండితో ముగ్గులు వేయండి, ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానం పలకండి, పరిశుభ్రంగా ఉంచుకోండి. అలానే ఆడవారు కూడా చక్కగా అలంకరించుకొని ఇంట్లో లక్ష్మీ కుబేరను పూజించుకోండి, లేక లక్ష్మీనారాయణను పూజించుకోండి. అలానే ఈరోజు వీలైనంత ఎక్కువగా భగవన్నామ స్మరణ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబం అంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఈ అక్షయ తృతీయ రోజున ఇంటిలోని ఆడవారు సంతోషంగా ఉండండి, పొరపాటున కూడా కన్నీరుని పెట్టకండి, భర్తతో సంతోషంగా గడపండి. అలానే ఈరోజు అందరూ కూడా మర్చిపోకుండా పసుపు రంగు వస్త్రాలను ధరించండి, లేక పింక్ కలర్ వస్త్రాలను ధరించండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి మీరు కూడా అక్షయ తృతీయ రోజున ఈ చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీ కటాక్షం పొంది సంతోషంగా జీవించండి. అక్షయ తృతీయ రోజున అవసరం ఉన్న వారికి ఔషధాలను దానం ఇస్తే ఆరోగ్యాలు కలిగి అనారోగ్య సమస్యలు అనేవి పోతాయని చెప్పి పురాణాలు చెప్తున్నాయండి. బియ్యం, వెండి, పంచదార దానం చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాల గురించి పురాణాల్లో చెప్పబడింది. ఈ దానాల వల్ల మీ జీవితంలో ఉండే చంద్రుని యొక్క దుష్ప్రభావాలన్నీ తొలగిపోతాయి. వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు, సకల శుభాలు కలిగేలాగా అనుగ్రహిస్తాడంట. మామిడి పళ్ళు, విసినికర్ర బ్రాహ్మణులకు దక్షిణతో సహా దానం చేస్తే పుణ్య ఫలితాలు లభిస్తాయి. అక్షయ తృతీయ రోజున 12 రాశుల్లో ఎవరైనా సరే, అంటే ఏ నక్షత్రం వారైనా, ఏ రాశి వారైనా, ఎవరైనా సరే ఒక మొక్కను నాటండి. మీ జీవితంలో అద్భుతంగా మారిపోతుందని, లక్ష్మీ కుబేర యోగం కలుగుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు. అంతేకాదు అక్షయ తృతీయ రోజున ఈ మొక్కలు నాటడం వలన మీకు మళ్ళీ వచ్చేటువంటి సంవత్సరం వరకు, అనగా వచ్చే అక్షయ తృతీయ వరకు కూడా మీ జీవితం ఎలా ఉంటుందో తెలిసిపోతుందండి. మరి అక్షయ తృతీయ రోజున నాటవలసిన ఆ మొక్క ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఇలా ఉంటే, అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి వారి ప్రహ్లాదుని అనుగ్రహించినటువంటి రోజు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పం, ఫలం భగవంతునికి సమర్పించిన, దైవనామస్మరణ చేసిన, చివరికి నమస్కారం చేసుకున్న సంపద, పుణ్యఫలము ప్రాప్తిస్తాయని ప్రతీతి. పురాణాలలో వేదవ్యాసులు ఈ విధంగా మహాభారతాన్ని ఏకీభవించినటువంటి విఘ్నేశ్వరునికి చెప్పడం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టారు. పాండవుల అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించారు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగిందని అక్షయ తృతీయ రోజే. ఈ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుల వారిని ప్రార్థించగా చీరలను ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు కుబేరుడు. అక్షయ తృతీయ రోజునే లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు. ఇక అక్షయ తృతీయ రోజు ఇంట్లో తులసి మొక్కను నాటితే చాలా మంచిదండి. అలా నాటిన తులసి మొక్కను చక్కగా పెంచండి. అంటే అక్షయ తృతీయ రోజున చక్కగా బాల్కనీలో లేక
పెరటిలో ఎక్కడ ఒక చోట ఒక దగ్గర నాటండి. మీ ఆ తులసి మొక్కకి చక్కగా ఎండ తగిలేలాగా ఉంచుకోండి. నీళ్ళు ఎక్కువగా పోయొద్దు, తగినన్ని నీటిని పోయండి చాలు. శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఈ తులసిని నాటండి. ఇలా నాటిన తులసి చెట్టుకు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కొంత నీటిని పోస్తూ తులసి చెట్టును పెంచుకోండి. ఇలా అక్షయ తృతీయ రోజున తులసిని నాటి పెంచితే మీ ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు ఏర్పడతాయి. ప్రతి రూపాయి సద్వినియోగం చేసుకుంటారు. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఆచరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. ఒకవేళ ఇలా నాటిన తులసి ఎండిపోతే ఈ సంవత్సరం మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం చేసుకోండి. అలా తులసి ఎండిపోతే అంటే నిద్రపోతే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ముందు జాగ్రత్త పడితే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్షయ తృతీయ రోజున ఈ విధంగా తులసి చెట్టును నాటండి. ఆల్రెడీ మీ ఇంటిలో తులసి చెట్టు ఉంది, వారు ఈ పరిహారం చేయవచ్చా అనే సందేహం చాలామందికి కలగవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నా మళ్ళీ వేరుగా తులసి చెట్టును నాటుకోవచ్చు. అంటే వేరుగా ఒక కుండీని ఏర్పాటు చేసుకుని ఆ కుండీలో తులసి చెట్టును నాటండి. ఈ తులసి చెట్టు దళాన్ని చక్కగా పూజకు కూడా వాడుకోవచ్చు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా అక్షయ తృతీయ రోజు చెట్టుని నాటితే మంచిది. ఎవరైతే సంపాదన పెరగాలి అని కోరుకుంటూ ఉంటారో, ఎవరైతే డబ్బులు కావాలి అనుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా తులసిని నాటండి. జాగ్రత్తగా పెంచండి. ఇంట్లో తులసి మొక్క పెంచడం కుదరని వారు కనీసం దేవాలయాల్లో అయినా సరే తులసిని నాటి పోషిస్తే లక్ష్మీ కుబేర యోగం కలుగుతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున మీరు ఏం చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కను నాటి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.